హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విటమిన్లు మరియు ఖనిజాల గురించి తెలుసుకుందాం. సో ఖనిజాలు అంటే మినరల్స్ అన్నమాట. సో విటమిన్లు మరియు మినరల్స్ వాటి డెఫిషియన్సీస్ వల్ల వచ్చే డిసీజెస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ విటమిన్ అనేది రెండు లాటిన్ పదాల కలయిక అన్నమాట. విటమిన్ అనేది రెండు లాటిన్ పదాల కలయిక. సో వైటా, అమైన్. సో వైటా అంటే ముఖ్యమైన, అమైన్ అంటే అమైనో యాసిడ్. సో ముఖ్యమైన అమైనో యాసిడ్స్ అనమాట. సో విటమిన్స్ పని ఏంటి అంటే విటమిన్స్ క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే తెలుగులో ఉత్ప్రేరకంగా. సో విటమిన్స్ క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి. ఎలా అంటే మన బాడీలో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, వాటిని ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి, సో దాన్ని శక్తిగా మార్చడానికి క్యాటలిస్ట్గా విటమిన్స్ పనిచేస్తాయన్నమాట. సో మన బాడీలో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి విటమిన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో విటమిన్స్ లేకోకుండా మనుషులు జీవించలేరు. మానవ శరీరం విటమిన్స్ని ఉత్పత్తి చేయదు. సో మన బాడీ విటమిన్స్ని ఉత్పత్తి చేయదు, విటమిన్ డి, విటమిన్ బి3 తప్ప. దీని తర్వాత ఆహారం, విటమిన్ క్యాప్సిల్స్. సో మనం తినే ఫుడ్, విటమిన్ క్యాప్సిల్స్ మొదలైన వివిధ వనరుల ద్వారా మానవులు వీటిని తీసుకుంటారు. సో మనకు విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం తినే ఫుడ్ నుంచి, లేదా మనం వైటమిన్ క్యాప్సిల్స్ తీసుకుంటాం అనమాట. సో వాటి నుంచి మనకు వైటమిన్స్ వస్తాయన్నమాట. సో విటమిన్లు రెండు రకాలు. సో అవేంటివి? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే కొవ్వులో కరిగే విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే నీటిలో కరిగే విటమిన్లు. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ పేరులోనే ఉంది, అవి కొవ్వులో కరిగిపోతాయి. సో నీటిలో కరిగే విటమిన్లు ఇవి నీటిలో కరిగిపోతాయి. దీని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటో చూద్దాం. సో కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటంటే ఏడిఈకే. సో ఏడిఈకే విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. సో ఫస్ట్ మనం విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏకి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే రెటినాయిడ్స్. ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి? పాలు, కాలేయం అంటే లివర్స్, టొమాటోలు, నారింజ అంటే ఆరెంజ్, క్యారెట్లు, పచ్చి ఆకుకూరలు, పండిన పసుపు మొదలైన పండ్లు వంటివి మొదలైనవి. సో ఎక్సెట్రా. ఇవి ఒకవేళ మన బాడీలో వైటమిన్ ఏ లోపం ఉందనుకోండి, సో మనకు వచ్చే డిసీజెస్ ఏంటంటే హైపర్ కెరాటిసిస్, రాత్రి అంధత్వం అంటే నైట్ బ్లైండెడ్నెస్, కెరాటోమలేషియా. సో కంటికి సంబంధించిన డిసీజెస్ రావడం జరుగుతుందన్నమాట విటమిన్ ఏ మన బాడీలో తక్కువగా ఉంటాయి. దీని తర్వాత విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ ఏంటి? క్యాల్సిఫెరాల్. విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటారు. సో విటమిన్ డి ఎక్కడెక్కడ ఉంటుందంటే చేపలు, ఫిష్, గుడ్డు, కాలేయం అంటే లివర్, గుడ్డు మాంసం, కార్డ్, చికెన్ బ్రెస్ట్ మొదలైనవి. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే రికెట్స్, ఆస్టిమలేషియా. అంటే రికెట్స్ అంటే అవి ఎముకలకు సంబంధించిన డిసీజ్ అనమాట. ఆస్టియోమలేషియా అంటే ఎముకలు బలంగా లేకపోవడం అనమాట. సో విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కంటికి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎముకలకు సంబంధించిన డిసీజెస్ వస్తాయన్నమాట. సో దీని తర్వాత విటమిన్ ఈ. సో విటమిన్ ఈని టోకోఫెరాల్ అని అంటారు. సో విటమిన్ ఈ ఎక్కడెక్కడ ఉంటుంది? గుమ్మడికాయల్లో ఉంటుంది, గోవా అంటే జామకాయల్లో, మామిడి పండ్లలో ఉంటుంది, బంగాళదుంపల్లో ఉంటుంది, పాలు, విత్తనాలు మొదలైన వాటిలో ఉంటుందన్నమాట. సో విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే గుండె సమస్యలు, సో హార్ట్ డిసీజెస్ వస్తాయి, హెమోలిసిస్, వెందత్వం అంటే స్టెరిలిటీ అనమాట. సో విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు. విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి? గుండె సమస్యలు, వెందత్వం అంటే స్టెరిలిటీ, హెమోలిసిస్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. దీని తర్వాత విటమిన్ కేని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫైటోమొనాడిసిస్. సో ఫైటోమొనాడియోన్ అనమాట. సో విటమిన్ కే ఎక్కడెక్కడ ఉంటుంది అంటే జీడిపప్పు, గొడ్డు మాంసం, టొమాటోలు, బ్రాకలీ మొదలైన వాటిలో ఉంటుందన్నమాట. సో విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే రక్తం సంబంధించిన డిసీజెస్ వస్తాయన్నమాట. రక్తం గడ్డ కట్టకపోవడం, రక్తస్రావం అంటే ఎక్కువ బ్లడ్ ఎక్కువ పోవడం అనమాట. సో బ్లడ్ ఎక్కువ పోవడం లేదా రక్తం కట్టకపోవడం, ఇవి విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ అనమాట. దీని తర్వాత సో ఏడిఈకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే కొవ్వులో కరిగే విటమిన్స్ ఏడిఈకే.
సో నీటిలో కరిగే విటమిన్స్ మిగతావన్నీ నీటిలో కరిగే విటమిన్స్ అనమాట. సో నీటిలో కరిగే విటమిన్స్లో ఫస్ట్ది ఏంటి అంటే విటమిన్ సి. విటమిన్ సిని అస్కార్బిక్ ఆమ్లం లేదా అబ్స్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు అనమాట. సో బ్రోకలీ, చిలకడ దుంప, పైనాపిల్, క్యాలీఫ్లవర్, నిమ్మరసం, జామ పండు, నారింజ, కివీ పండు, ద్రాక్ష పండు, స్ట్రాబెర్రీ మొదలైన వాటిలో సో విటమిన్ సి ఉంటుందన్నమాట. సో విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటివి అంటే చిగుళ్ళ వాపు, స్కర్వీ డిసీజ్. సో ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతుంటారు స్కర్వీ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందంటే స్కర్వీ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట. దీని తర్వాత విటమిన్ B1 అనమాట. సో విటమిన్ B1 సైంటిఫిక్ నేమ్ ఏంటి? థైమిన్. సో ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? బంగాళదుంపలు, చిలకడ దుంపలు, బఠానీలు, మొక్కజొన్న, జీడిపప్పు, గోధుమ, పాలు, బ్లాక్ బీన్స్ మొదలైన వాటిలో ఉంటుందన్నమాట. సో విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అంటే బెరీ డిసీజ్ అనమాట. సో విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ బెరీ. విటమిన్ B2ని రైబోఫ్లేవిన్ అని కూడా అంటారు అనమాట. సో రైబోఫ్లేవిన్ ఎక్కడెక్కడ ఉంటుంది? బాదం, సోయాబీన్స్, టెంపే, పుట్టగొడుగులు, బచ్చల కూర, గోధుమలు, పెరుగు, గుడ్లు, కాలేయం మొదలైన వాటిలో ఉంటుందన్నమాట. సో విటమిన్ B2 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటివి? నోరు మరియు పెదాల మూలాల్లో పగుళ్ళు, పుండ్లు. దీని తర్వాత గ్లాసిటీస్, ఆందోళన, ఎక్కువ టెన్షన్ పడడం, ఆకలి లేకపోవడం మరియు తొందరగా అలసిపోవడం అన్నమాట. సో విటమిన్ B2 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి? పగుళ్ళు, పుండ్లు. సో నోట్లో పగుళ్ళు, పుండ్లు, కండ్ల కలక. దీని తర్వాత ఆందోళన, ఆకలి లేకపోవడం, తొందరగా అలసట వచ్చేయడం అనమాట. సో ఇవి విటమిన్ B2 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్. సో విటమిన్ B3 నయాసిన్ అని కూడా అంటారు. సో విటమిన్ B3 నయాసిన్ సైంటిఫిక్ నేమ్ అది. సో విటమిన్ B3 క్యారెట్లు, బాదం, సెలరీ, మాంసం, పుట్టగొడుగులు, వేరుశనగ, బ్రౌన్ రైస్, మొక్కజొన్న, పచ్చి ఆకుకూరలు, చిలకడ దుంప, బంగాళదుంప, కాయధాన్యాలు, బార్లీ మొదలైన వాటిలో ఉంటాయన్నమాట. సో విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే పెలెగ్రా డిసీజ్ వస్తుందన్నమాట. సో విటమిన్ B3 డెఫిషియన్సీలో వచ్చే డిసీజ్ పెలెగ్రా. సో విటమిన్ B3 సైంటిఫిక్ నేమ్ ఏంటి? నయాసిన్. సో విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్. పంచపాండవులను ప్యాంటో. సో ప్యాంటో అంటే 5. సో విటమిన్ B5కి సైంటిఫిక్ నేమ్ ప్యాంటోథెనిక్ యాసిడ్. సో ఈ విటమిన్ B5 ఏ ఫుడ్లో ఉంటుందంటే బ్రోకలీ, కాయధాన్యాలు, స్ప్లిట్ బఠానీలు, అవకాడో, మొత్తం గోధుమలు, పుట్టగొడుగులు, చిలకడ దుంప, పొద్దుతిరుగుడు, విత్తనాలు, క్యాలీఫ్లవర్ మొదలైన వాటిలో ఉంటుందన్నమాట. సో విటమిన్ B5 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే పరస్థేసియా అనే డిసీజ్ వస్తుందన్నమాట. దీని తర్వాత విటమిన్ B6ని పిరిడాక్సిన్ అని కూడా అంటారు. ఇది దేంట్లో ఉంటుందంటే గోధుమ, బియ్యం, ఆకుకూరలు, పొద్దుతిరుగుడు, విత్తనాలు, బంగాళదుంప, బచ్చల కూర, టొమాటోలు, అవకాడో, వేరుశనగ, వెన్న మొదలైన వాటిలో ఉంటుంది. సో విటమిన్ B6 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అంటే రక్తహీనత వస్తుందన్నమాట. సో విటమిన్ B6ని పిరిడాక్సిన్ అంటారు. దీనివల్ల డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అంటే రక్తహీనత. సో విటమిన్ B7ని బయోటిన్ అని కూడా అంటారు. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఆకుకూరలు, తృణధాన్యాలు, రొట్టె, అవకాడో, క్యాలీఫ్లవర్, క్యారెట్లు మొదలైన వాటిలో ఉంటుంది. సో దీని డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటివి అంటే డెర్మాటైటిస్, ఎంటరిటైటిస్. సో విటమిన్ B7 డెఫిషియన్సీ వల్ల వచ్చే చర్మశోథ అంటే డెర్మాటైటిస్ అనే డిసీజ్, ఎంటరిటైటిస్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. విటమిన్ B9ని ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. సో సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఫోలిక్ యాసిడ్. ఆకుకూరలు, బ్రోకలీ, బ్రసెల్స్, సిట్రిక్ పండ్లు, బఠానీలు, బచ్చల కూర, కాల్చిన బీన్స్ మొదలైన వాటిలో ఉంటుంది. సో విటమిన్ B9 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే ఒకే డిసీజ్ మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత. సో మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. విటమిన్ B12ని కొబాలమిన్ అంటారు. సో బలవర్ధమైన తృణధాన్యాలు, కాలేయం,
ట్రౌట్, సాల్మన్, ట్యూనా, గుడ్డు మొదలైన వాటిలో విటమిన్ B12 ఉంటుంది. సో విటమిన్ B9, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అంటే మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత అనమాట. సో నెక్స్ట్ ఖనిజాలు అంటే మినరల్స్. సో మినరల్స్ గురించి తెలుసుకుందాం. మినరల్స్ మానవ శరీరం యొక్క పెరుగుదలకు సహాయపడతాయి. సో మినరల్స్ మానవ శరీరం యొక్క పెరుగుదలకు సహాయపడతాయి. సో మినరల్స్ డెఫిషియన్సీ మన బాడీలో ఉండటం వల్ల అనేక ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అనమాట. సో వాటిలో ఫస్ట్ది అయోడిన్. ఫస్ట్ మినరల్ అయోడిన్ గురించి తెలుసుకుందాం. అయోడిన్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఆస్పరాగస్, పచ్చి ఆకుకూరలు, సముద్రపు ఉప్పు, కాయగూరలు, అయోడైజ్డ్ ఉప్పు, గుడ్లు, స్ట్రాబెర్రీలు మొదలైన వాటిలో ఉంటుందన్నమాట. సో దీని అయోడిన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఆరోగ్యమైన జుట్టు ఉంటుంది, గోర్లు, చర్మం. సో అయోడిన్ మన బాడీలో పుష్కలంగా ఉంటే ఆరోగ్యమైన జుట్టు, గోర్లు, చర్మం మరియు దంతాలకు అవసరం. శరీరం యొక్క పెరుగుదలకు మరియు బరువును కూడా నియంత్రిస్తుంది అన్నమాట. సో ఇది అయోడిన్ ఉండటం వల్ల యూజెస్. సో అయోడిన్ లోపం ఉంటే పెరుగుదల తగ్గిపోతుంది మరియు నాడీ అభివృద్ధి దెబ్బతీస్తుంది. సో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది అనమాట. మరియు థైరాయిడ్ యొక్క హైపర్ట్రోఫీ కూడా వస్తుంది. సో అయోడిన్ మన బాడీలో కరెక్ట్గా ఉంటే జుట్టు, గోర్లు, చర్మం, దంతాలకు బాగా యూజ్ అవుతుంది. శరీరం యొక్క పెరుగుదల, బరువును కూడా నియంత్రిస్తుంది. దీని తర్వాత ఒకవేళ మన బాడీలో అయోడిన్ తక్కువ ఉందనుకోండి, సో మన బాడీలో పెరుగుదల తగ్గిపోతుంది, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట మన బాడీలో. థైరాయిడ్ యొక్క హైపర్ట్రోఫీ అనే డిసీజ్ కూడా రావడం జరుగుతుంది అయోడిన్ లోపం ఉంటే. సో దీని తర్వాత కాల్షియం ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది అంటే కాల్షియం ఆకుకూరలు, చిక్కుళ్ళు, పాలు మొదలైన వాటిలో ఉంటుంది. సో ఆకుకూరలు, చిక్కుళ్ళు, పాలు మొదలైన వాటిలో ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే కాల్షియం వల్ల ఆరోగ్యమైన ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. దంతాలు మరియు రోగనిరోధక శక్తి వ్యవస్థకు అవసరం అన్నమాట. సో మన బాడీలో రోగనిరోధక శక్తికి కాల్షియం యూజ్ అవుతుందన్నమాట. సో దీర్ఘకాలిక సరిపోని కాల్షియం. సో మనం కాల్షియం కరెక్ట్గా తీసుకోకపోయినట్లయితే ఎముక సాంద్రత అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. బోలు ఎముకలు. సో రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. బోలు ఎముకల వ్యాధి మరియు ఎముకలకు సంబంధించి. సో మ్యాక్సిమం కాల్షియం అనేది మన బాడీలో తక్కువ ఉంటే దంతాలు, ఎముకలు సో అవి దెబ్బతినడం జరుగుతుందన్నమాట. సోడియం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ప్రాసెస్ చేసిన ఫుడ్స్లో, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, విత్తనాలు, కూరగాయల్లో ఉంటుందన్నమాట. సో సోడియం రక్తపోటు మరియు రక్త పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సో బ్లడ్ ప్రెషర్ని నియంత్రించడంలో సోడియం యూజ్ అవుతుంది. మరియు ఇది నరాలు మరియు కండరాలు సరైన పనితీరుకు సహాయపడుతుంది. సో మన బాడీలో నర్వ్స్, మజిల్స్ సో సరిగ్గా పనిచేయాలంటే మన బాడీలో ఉండాల్సిన మినరల్ ఏంటి అంటే సోడియం. సో సోడియం తక్కువగా ఉండటం వల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే వికారం, వాంతులు, తలనొప్పి, తిమ్మిరి, అలసట ఇలాంటి డిసీజెస్ రావడం జరుగుతుందన్నమాట. సో మన బాడీలో ఒకవేళ సోడియం తక్కువ ఉంటే వికారం, వాంతులు, తలనొప్పి, తిమ్మిరి, అయోమయ స్థితి సో ఇలాంటివి మనం గమనించవచ్చు అన్నమాట. దీని తర్వాత ఫాస్ఫరస్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఫాస్ఫరస్ సీ ఫుడ్, మొక్కజొన్న, అడవి బియ్యం, విత్తనాలు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, బుక్వీట్ మొదలైన వాటిలో ఉంటుందన్నమాట. ఇది కాల్షియంతో పాటు ఎముకలు, దంతాలు మొదలైనవి ఏర్పడడానికి అవసరమవుతుంది అన్నమాట. సో కాల్షియం ప్లస్ ఫాస్ఫరస్ కలిసి మన బాడీలో ఎముకలు, దంతాలు ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఒకవేళ చిన్నపిల్లలు యాంటాసిడ్స్ ఎక్కువగా వాడారనుకోండి, వాళ్ళకి చాలా ప్రమాదం ఉంటుందన్నమాట. ఫాస్ఫరస్ తక్కువగా ఉండి వాళ్ళు యాంటాసిడ్స్ ఎక్కువగా వాడితే. అదిగాక యాంటాసిడ్స్ ఆల్కహాలిక్స్ అంటే మందు ఎక్కువ తాగే వాళ్ళకు కూడా వాళ్ళ బాడీలో ఫాస్ఫరస్ అనేది తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ప్రమాదం చాలా ఉంటుందన్నమాట. మెగ్నీషియం ఎక్కడెక్కడ ఉంటుందంటే చిక్కుళ్ళు, విత్తనాలు, తృణధాన్యాలు, ఫ్రూట్స్, పండ్లలో ఉంటుందన్నమాట. సో మెగ్నీషియం వల్ల యూజ్ ఏంటి అంటే మన బాడీలో
మన బాడీ, మన శరీరానికి, మన మెదడుకి, సో మన బాడీ మరియు బ్రెయిన్ రెండిటికి మధ్య కోఆర్డినేషన్. సో బాడీ బ్రెయిన్ కోఆర్డినేషన్కి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెగ్నీషియం మన బాడీలో తక్కువగా ఉండటం వల్ల జీర్ణాశయాంతర రుగ్మతలు, అంటే జీర్ణాశయ అంటే డైజెస్టివ్ సిస్టమ్ డిసీజెస్ రావడం జరుగుతుంది. మూత్రపిండాల లోపాలు, సో కిడ్నీ డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. దీంతోపాటు ఆల్కహాలిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది చాలా ప్రమాదం అనమాట. సో మెగ్నీషియం యూజ్ ఏంటి అంటే మన బాడీలో బ్రెయిన్కి బాడీకి మధ్య కోఆర్డినేషన్కి మెగ్నీషియం అనేది చాలా యూజ్ అవుతుంది.